అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈ రోజున 26వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. మనం 25వ భాగంలో హనుమంతుడు రామచంద్ర ప్రభువు యొక్క భుక్త శేషాన్ని తీసుకొని తన జాతి వాళ్ళందరికీ పంచటం. అప్పుడు ఆ కపులు అందరూ కూడా హనుమంతుడిని స్తోత్రం చేయటం చెప్పుకున్నాం. అలాగే రామరాజ్యంలో హనుమంతుడి యొక్క దినచర్య ఎలా ఉందో అని అడిగినప్పుడు మహర్షి చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేసినప్పుడు రాముడు హనుమంతుడు ఎలా సహాయం చేసింది చెప్పుకున్నాం. ఆ తర్వాత రాముడు హనుమంతుడిని గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండమని ఆదేశించాడు. ఆ విధంగా తనకి బాధాకరం అయినప్పటికీ కూడా రామాజ్ఞను మేరడు కదా, అందుకని రామ సేవని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ రోజున శకుంభుడు నికుంభుడు అనేటువంటి వాళ్ళ యొక్క వృత్తాంతాన్ని మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. శతానంద, దశకంఠుడి యొక్క సోదరుడు కుంభకర్ణుడు, రావణాసురుడి యొక్క తమ్ముడు కుంభకర్ణుడు. వాడి ఉద్ధతికి భూమి కంపించిపోతుంది. దేవలోకంలో ఉండే సరస్సులలో సరోజాలను గోళ్లతో గిల్లగలిగినటువంటి మహాబాహు బలం కలిగినవాడు. వాడు పుత్రుడు కోసం శంకరుని గురించి తపస్సు చేశాడు ఒకప్పుడు. అప్పుడు శంకరుడు వాడి తపస్సుకు మెచ్చుకొని పార్వతీ సహితుడై నందివాహనాన్ని ఎక్కి ప్రత్యక్షమైనాడు. ఉగ్ర శౌర్య పరాక్రమ శోభితులైనటువంటి కొడుకులు ఇద్దరు కావాలని కోరుకున్నాడు. వాడు కోరిన వరం ఇచ్చి అదృశ్యమైనాడు పరమాత్మ. ఆ శివుడి యొక్క వరప్రభావం వల్ల ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకడు శకుంభుడు, రెండోవాడు నికుంభుడు. పుట్టగానే వాళ్ళు చేసినటువంటి రోదనానికి ఆకాశం అల్లకల్లోలమైపోయింది. దిక్కులు పిక్కటిల్లిపోయినాయి. తండ్రి కంటే భయంకరులు వీళ్ళు.
తండ్రి కంటే 10 ఆకులు ఎక్కువ చదివినవాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ సకల భువనాల్లో ఉండేటటువంటి జంతుకోటికి భయం కూడా పెరిగిపోయింది. ఆ కుంభకర్ణుడు తన కొడుకులకి తగిన నివాసం ఏది అని విచారించాడు. సముద్రుడిని భయపెట్టి ఆ సముద్ర మధ్యంలో జయద్వీపం అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించి దానికి శకుంభుణ్ణి రాజుగా చేశాడు. మాయోపాయాలు బాగా తెలిసినటువంటి నికుంభుణ్ణి వాడికి తోడుగా పెట్టాడు. అంటే అన్నదమ్ములిద్దరూ ఆ జయద్వీపంలో ఉంటున్నారు. వాళ్ళు ఆ విధంగా జయద్వీపంలో ఉంటూ మదోన్మత్తులై సమస్త దేవతలను, ఋషులను, స్త్రీలను, శిశువులను కూడా బాధ పెడుతూ ఉన్నారు. ఒకనాడు వాళ్ళిద్దరూ సముద్ర తీరంలో ఉన్న ఒక అడవిలో తిరుగుతూ ఉన్నారు. అప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక మహా సౌందర్య రాశి వాళ్ళ కంటపడింది. తక్షణం వాళ్ళ ఇద్దరి మనస్సులు ఆమె యందు లగ్నం అయిపోయింది. వాళ్ళిద్దరు ఆమె దగ్గరికి వెళ్ళి, ఓ సుందరి, నీ సౌందర్యం అనన్య సామాన్యంగా ఉంది. నీ శరీరపు కాంతి బంగారపు కాంతి కంటే కూడా చాలా ఎక్కువ కనిపిస్తోంది. నర కిన్నెర రాజకన్యామణుల యందు గాని, యక్ష కిన్నెర విద్యాధర వీణాధర జాతులలో కానీ, దేవతలలో కానీ, అప్సరసలలో కానీ నీ వంటి ఉజ్వలమైనటువంటి సుందరీమణిని మేమిది వరకు చూడనే లేదు అన్నారు. అంటే ఏ జాతిలో కూడా నీలాంటి సౌందర్యవతి లేదు. నిన్ను చూచినప్పటి నుండి ఆ మన్మథుడు చాలా తొందర పెడుతున్నాడు. నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల మా ఇద్దరిలో ఒకరిని వరించు, మా బాధ పోగొట్టు అని అధార్మికమైనటువంటి పరవతు వ్యామోహ కాంక్షా తత్పరులై ఆమెను బాధ పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క దుష్ట సంకల్పానికి, దుశ్చర్యలకి ఆ స్త్రీ అసహ్యించుకొని రోష కషాయిత నేత్రాలతోటి, ఒరి మదాంధులారా, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, తపోనిష్ఠుడు, శృతి స్మృతి పురాణ ఇతిహాస లోకానుభవ పూర్వాచార పరాయణుడు, సకల నీతి శాస్త్రి కోవిదుడు, అసురులకు గురువు, భృగువంశ సంజాతుడు అయినటువంటి శుక్రాచార్యుడి వారి యొక్క కుమార్తెను నేను. నా పేరు దేవయాని. గురువు గారి పుత్రికనైనటువంటి నేను మీకు తోబుట్టువు లాంటి దాన్ని. మదాంధులై తామసగుణ ప్రేరితులై నన్ను కామించినటువంటి మీరు మదగజాలై సంచరించండి అని శాపం పెట్టింది దేవయాని. వాళ్ళిద్దరూ భయకంపితులైపోయారు. పాదాల మీద పడ్డారు. అందితే జుట్టు, అందకపోతే పాదాలు. వీళ్ళ పరిస్థితి రాక్షసులది అలాగే ఉంటుంది. వెంటనే పాదాల మీద పడి శాప విమోచనాన్ని అనుగ్రహించమని వేడుకున్నారు. ఆమె సోదర వాత్సల్యంతో పులస్సుడైనటువంటి మహర్షి యొక్క కరుణ వల్ల మీ ఇద్దరికీ శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఓ శతానంద, రామచంద్రుడు లంకా విభుడైనటువంటి రావణుణ్ణి పుత్ర పౌత్ర భ్రాతృ ఆప్తమిత్ర సహితంగా రణరంగంలో వధించి విభీషణుడికి లంకా రాజ్యాన్ని పట్టాభిషేకం చేసినటువంటి సమయంలో ఈ శకుంభుడు, ఈ నికుంభుడు ఇద్దరు కూడా మదగజాల రూపంలో ఉన్నారు. అందుకేనే వాళ్ళు యుద్ధరంగానికి రాలా, రాముడి చేత చంపబడలా. ఆ తరువాత పులస్తుడి యొక్క దయ వల్ల పూర్వరూపాన్ని పొందారు. పొందినా కూడా వాళ్ళకి కించిత్తు కూడా ధర్మచింతన లేక పూర్వంలాగానే తమ బలాన్ని, ఎదురి బలాన్ని తెలియకుండా దేవతల మీదకి, బ్రాహ్మణుల మీదకి, ఋషుల మీదకి, స్త్రీ బాల వృద్ధుల మీదకి పోతూ ఉన్నారు.
మునుపటి కంటే ఎక్కువ హింసించడం మొదలుపెట్టారు. వాళ్ళ రక్తంలో ఉంది ఆ దిక్కుమాలినతనం. యుద్ధంలో రావణాసి రాక్షసులందరూ హతమైపోయారు. కానీ వీళ్ళిద్దరూ మరణించలేదే. ఆనాడు వీరు కూడా మరణించి ఉంటే దేవతలను శూలంగా బాధపెడుతున్నటువంటి వీళ్ళిద్దరి ముప్పు తప్పి ఉండేది అని ఇంద్రాది దేవతలంతా అనుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఒకనాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు ఈ సకుంభ నికుంభుల యొక్క ప్రాంతానికి వెళ్ళాడు, ఆ నగరానికి. వారిచ్చినటువంటి అర్ఘ్యపాద్యాది మర్యాదలకి సంతోషపడి కుశల ప్రశ్నలు వేసి లోకవార్తా ప్రసంగంలో ఈ విధంగా చెప్పాడు నారదుడు. ఓ రాక్షస వీరులారా, మీరు కత్తి ఎత్తితే ఇంద్రుడు సహితం హడలిపోయి పరిగెత్తాడు. మీరు గనక గర్జించారా, సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా కంట నీరు పెట్టుకోవాల్సిందే. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులని నేను ఎరుగుదును. బాహుపరాక్రమంలో వాళ్ళిద్దరు కూడా మీకు సాటిరారు. ప్రస్తుతం ఇంద్రుడి యొక్క స్థితి ఎలా ఉందో చెబుతాను, కాస్త వినండి. మీ వల్ల వచ్చినటువంటి భయం వల్ల శరీరానికి జ్వరం వచ్చి బాధపడుతున్నాడు. ఇంద్రుడికి గుండెల మీద వడ్ల గింజంత ముంచితే అది పేలాలైపోతున్నాయట. గుండెల మీద వడ్ల గింజని పెడితే ఏమవుతుందా, వడ్ల గింజ కాసేపటికి పేలాలైపోతున్నాయి, అంటే అంత వేడిగా ఉంది. ఇంద్రుడి యొక్క శరీరం మీద చెయ్యి వేసి శచీదేవి, నాథా, మీ శరీరం ఇంతలా మరిగిపోతోందేంటి, కారణం ఏంటి అని అడిగితే అసలు విషయం చెబితే ఆఖరికి తన యొక్క దిక్పాలకత్వానికి కూడా అవమానమని భావించి భార్యతో అన్నాడు ఇంద్రుడు, దేవి, నువ్వు దగ్గర లేని కారణంగా నాకు విరహజ్వరం పట్టుకుంది, అందుకని ఇలా ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. ఓ రాక్షస వీరులారా, మీ గర్జనలకి బాహుబలానికి 3 లోకాలు కంటి మీద కునుకు లేకుండా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి యశస్సులో కానీ ప్రతాపంలో కానీ మీకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు. చూసారా ఎంత పొగిడాడో. నారదుడి యొక్క మాటలకు వాళ్ళిద్దరూ ఉబ్బు తప్పిపోయారు, మీసాలు మెలివేశారు. అవును నారద, 3 లోకాల్లో కూడా మమ్మల్ని ఎదిరించగల వీరుడెవడున్నాడు అన్నారు అహంకారంతో. లోక కళ్యాణం కదా నారదుడిది. కలహప్రియుడు అనేటువంటి ఒక బిరుదు వచ్చింది అంతే తప్ప. వెంటనే నారదుడు, అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు వీరులారా. జ్ఞాతి ద్రోహం చేసి మీ తండ్రి యొక్క లంకా రాజ్యానికి పట్టాభిషేకం కట్టుకున్న విభీషణుడు ఉన్నాడు, మర్చిపోయారా మీరు? అతడొక్కడే మీకు శత్రువు అన్న. ఈ విధంగా అగ్గిపుల్ల రాజేసి మాయమైపోయినాడు నారదుడు. ఆ మాటలు విన్నటువంటి రాక్షసులు ఇద్దరు కలిసి పినతండ్రి మీద ద్వేషంతో మండిపడి లంకానగరం మీదకి దండెత్తెళ్ళారు. సైన్యాన్ని వెంట పెట్టుకెళ్ళారు. ఒక దూతను పిలిచి వాడికి కొన్ని మాటలు చెప్పి తమ మాటలుగా ఆ విభీషణుడిని తిట్టిపోసి రమ్మని పంపించారు. వాడు వెళ్ళాడు. వెళ్ళి, ఓ విభీషణ, మీ అన్నయ్య పుత్రులైనటువంటి సకుంభ నికుంభులు పంపిస్తే వచ్చాను దూతగా. అతి ప్రశస్తమైనటువంటి పులస్త వంశంలో పుట్టి నీచుడైనటువంటి ఒక మానవుణ్ణి సేవిస్తూ నీ అన్నగారికి ద్రోహం చేసి వంశనాశనానికి కారకమయ్యావు. నీవు ఒక నికృష్టుడివి, నీది ఒక బతుకేనా? ఈ విధంగా నిందించినటువంటి దూతకి తగిన రీతిగా సమాధానం చెప్పి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు విభీషణుడు. విభీషణుడు శాంతమూర్తే గాని యుద్ధం వస్తే అంతు తేల్చగలిగినటువంటి వాడే.
యుద్ధం మొదలైంది. ఉభయ పక్షాల సైనికులు నేల కొరిగిపోతున్నారు. ఇంతలో సూర్యాస్తమయమైంది. ఆ చీకటి రాత్రి విభీషణుడు చింతాక్రాంతుడై అనుకుంటున్నాడు మనస్సులో, ఈ సకుంభ నికుంభులు ఎవరి చేతుల్లోనూ చావరు, అందువల్ల నాకిప్పుడు రామచంద్ర ప్రభువే దిక్కు. ముందుగా ఈ విషయాన్ని హనుమంతుడికి చెబుతాను అనుకొని వెంటనే ఆకాశానికి ఎగిరి ఉత్తర దిక్కున గంధమాదన పర్వతాగ్రాన అద్భుతమైన కదళీవనాంతరంలో ఉన్నటువంటి కల్పవృక్ష ఛాయల్లో ఉన్నటువంటి మారుతిని సందర్శించాడు. రెండు చేతులు శిరస్సున చేర్చి, ఓ కరుణామూర్తి రక్షించు అని ప్రార్థించాడు. అప్పుడు హనుమ కళ్ళు తెరిచి, విభీషణ బాగున్నావా? ఈ వనానికి నువ్వు వచ్చిన కారణం ఏంటి, నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడిగాడు. దానికి విభీషణుడు కన్నీళ్లతో జవాబు చెప్పాడు. పావని, నీ కరుణా కటాక్షం వల్లనే కదా రాక్షస రాజ్య రమా వైభవానికి నేను ప్రభువును కాగలిగాను. ఇప్పటి వరకు ఏ ఆపద రాకుండా సుఖంగా ఉన్నాను. ఈ రోజున ఇద్దరు దాయాదులు, మా కుంభకర్ణ పుత్రులు, నా లంకా నగరాన్ని చుట్టుముట్టారు. వాళ్ళు దురహంకారులు, దుర్జయులు. నాబోటి వాడు వాళ్ళను యుద్ధంలో ఎదుర్కోలేడు. ఆనాడు నన్ను సాధువని రాఘవుడితో చెప్పి నా దైన్యాన్ని పోగొట్టావు, నాకు ఆశ్రయం ఇప్పించావు, నాకు రాజ్యాన్ని కూడా దక్కేటట్టు చేశావు. నేడు కూడా నీవే దిక్కు, నాకు శత్రుబాధ లేకుండా నివారించు అని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు, ఓ విభీషణ, నీకెందుకయ్యా ఈ పరితాపం? వెంటనే మనం రామచంద్రమూర్తిని కలుసుకుందాం. ఆయన ఆశ్రిత జన మందారుడు, శరణాగత వత్సలుడు. ఆయన అండ మనకొండగా ఆ నికృష్టులు రణంలో నిలబడగలరా అని ధైర్యం చెప్పి తక్షణం ఇద్దరు కలిసి అయోధ్య నగరానికి వచ్చేశారు. జానకీపతికి సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే రాముడు ఆశ్చర్యంగా, ఏమిటి ఇంత రాత్రి వేళ వచ్చారు, ఏదైనా రాసకార్యం ఉందా అని అడిగాడు. అప్పుడు విభీషణుడికి యొక్క దుస్థితిని, దైన్యస్థితిని హనుమ రామచంద్రమూర్తికి విన్నవించాడు. అది విని రాముడు ఆశ్చర్యంతో, లంకలో జరిగిన యుద్ధంలో వాళ్ళిద్దరూ మరణించలేదా? ఆ నికృష్టులు అప్పుడు ఎక్కడున్నారు హనుమ? ఈ విధంగా రాముడు అడగగానే అందుకు సమాధానంగా హనుమంతుల వారు చెప్పారు. కుంభకర్ణుడు పుత్రుల కోసం తపస్సు చేశాడు, బ్రహ్మ గురించి, శివుడు గురించి. అప్పుడు ఈ సకుంభ నికుంభుల యొక్క పుట్టుక జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ శుక్రాచార్య పుత్రిక అయినటువంటి దేవయానితోటి అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఆమె శాపం పెట్టింది అని, ఆ పులస్త్యుడి వల్ల వాళ్ళకి శాప విమోచనం ఈ కథ అంతా చెప్పాడు. నాటి నుండి పగ తీర్చుకోవడానికి వాళ్ళిద్దరూ ఈనాడు లంకను చుట్టుముట్టారు అని చెప్పాడు. అప్పుడు రామభద్రుడు ఒక నవ్వు నవ్వి, వీళ్ళిద్దరూ శతకంఠుడి కంటే దుర్జయులా? ఇదేమంత పెద్ద గొప్ప కార్యం? ఈ వీరాంజనేయుడు సహాయుడై వస్తే రేపే వస్తున్నాము రణానికి అని విభీషణుని ఓరడించి ధైర్యం చెప్పి, హనుమా, నువ్వు తక్షణం వెళ్ళు, రేపు సూర్యోదయానికి ముందే మన సైన్యాన్ని సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు లక్ష్మణస్వామిని అయోధ్యలో నగర రక్షణ కోసం అట్టిపెట్టి భరత శత్రుఘ్నులు తన వెంట వస్తూ ఉంటే ససైన్యంగా లంకలో దిగాడు రామచంద్రుడు. అంతా హనుమంతుడే మొత్తాన్ని మోసుకొని వెళ్ళిపోయాడు. ఆ వృత్తాంతాన్ని వేగుల వాళ్ళు చెప్తే ఈ సకుంభుడు నికుంభుడు రాముణ్ణి రణరంగంలో ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు రాముడి యొక్క ముందు నిలబడి
ఈ రాక్షసులు ఇద్దరి మీద శరసంధానం చేసి బాణాలతో కప్పిపడేశారు. దానికి ఆ రాక్షసులు ఆగ్రహించి తమ తండ్రి అయినటువంటి కుంభకర్ణుడికి యమధర్మరాజు ఇచ్చినటువంటి యమదండాన్ని భరత శత్రుఘ్నుల మీద ప్రయోగించారు. సుడిగాలికి నేలకూలినటువంటి మహావృక్షాల్లాగా ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా భూమి మీద పడిపోయారు. సోదరుల యొక్క పాటు చూసి రామభద్రుడు భయంకరమైనటువంటి కోపంతో ఆ సకుంభ నికుంభుల మీద వాయువ్యాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. ఆ అస్త్రం వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి సముద్రంలో ముంచిపడేసింది. తన తమ్ముల యొక్క భంగపాటు చూసి రాముడు దుఃఖాక్రాంతుడే. అప్పుడు రాముడి యొక్క శోకాన్ని చూసి మంత్రులు అన్నారు, ఓ రామచంద్ర, ప్రాజ్ఞులైనటువంటి మీరు ఈ విధంగా శోకింప తగుతుందా? దుష్కర కార్యాఘటన దురంధరుడైనటువంటి మారుతి మీ చెంతనుండగా, మీ బంటుగా ఉండగా మీకు చింత ఎందుకు? వెంటనే పంపండి, సంజీవిని పర్వతం తెస్తారు. మూర్ఛాగతులైనటువంటి మీ సోదరులు నిద్ర నుండి మేల్కొన్నట్టుగా మేల్కొంటారు అని చెప్పారు. వెంటనే దైన్యాన్ని విడిచిపెట్టి రాముడు హనుమను చూసి, ఆంజనేయ, రఘువంశాన్ని రక్షించడం కోసం వ్రతం పూనినటువంటి వాడివి నీవు. అందువల్ల తక్షణమే వెళ్ళి సంజీవని తెచ్చి నా తమ్ములిద్దరినీ బతికించు అన్నాడు. రఘునాయక, సంజీవినే కాదు, ఇంద్రుడితో కలహించి అయినా సరే అమృత భాండాన్ని తెస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నందనవనంలో పారిజాత వృక్షం, ఉద్యానవనం అంతా కూడా కోమలమైనటువంటి కుహులతోటి విలసిల్లుతూ ఉంది అమరావతి నగరం. ఆ కల్పవృక్షం పూలు, వాటి యొక్క పరిమళం రెండు ఏకమై శీతల మందాకిని వీచిక మారుతం ఆ పట్టణ ప్రజలకి సుఖస్పరిశి చేకూరుస్తుంది. చతుర్వేద పారంగతులు, అహితాగ్నులు అయినటువంటి మహాత్ములు ఆ నగరంలో ఉన్నారు, ఆ ఇంద్రలోకంలో ఉన్నారు, స్వర్గంలో. అటువంటి అమరావతి నగరాన్ని చేరుకున్నాడు హనుమ. ఆ వార్త విన్నటువంటి ఇంద్రుడు చింతామణి పీఠాన్ని దిగి భయభక్తులతో ఎదురు వెళ్ళి వచ్చినటువంటి వార్త ఏమిటని ప్రశ్నించాడు హనుమని. రామచంద్రమూర్తి పంపగా వచ్చాడు అని చెప్తే శచీపతి ఇంతకంటే నాకేం భాగ్యం కావాలి అని మనస్సులో ఆనందపడి అమృత కలశాన్ని అందించాడు. ఆలస్యం చేయకుండా ఆంజనేయ స్వామి తిరుగు ప్రయాణం చేశాడు. తండ్రి అయినటువంటి వాయువు రంగతుంగ గంగా తరంగ శీకర శీతలత్వంతో అలసట తీరుస్తూ ఉంటే చేరుకున్నాడు ఆ ద్వీపానికి, అంటే లంకా నగరానికి వచ్చేశాడు. రామచంద్రుడికి చేతులు జోడించి మొక్కాడు. ఆనందం పట్టలేక రామచంద్ర ప్రభు కౌగిలించుకున్నాడు హనుమంతుణ్ణి. ఆంజనేయ, అలనాడు లక్ష్మణుణ్ణి, ఈనాడు భరత శత్రుఘ్నులని పునరుజ్జీవితులను చేశావు. నాకు ఒక రకంగా పునర్జన్మ ఇచ్చినట్టేను. అలా కాకపోతే నా తమ్ముళ్ళిద్దరినీ యుద్ధరంగంలో పోగొట్టుకొని అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళి నా తల్లులకి ఏ ముఖం చూపించను? నువ్వు మనోవేగంతో వెళ్ళగలిగిన వాడి, క్షణమాత్రంలో స్వర్గలోకానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చావు. అద్భుతం, ఈ పని ఎవరూ చేయలేరు అనగానే హనుమంతుడు వినయంగా, స్వామి, ఇది మీ ప్రతాపం, నాదేముంది? మీ బంటుని కదా, బంటుని ఎవరైనా పొగుడుతారా అని వినయాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత ఆ అమృతాన్ని
ఇద్దరు సోదరుల మీద అభిషేకం చేశాడు రాముడు తన స్వహస్తాలతోటి. వెంటనే భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా నిద్రలో నుంచి లేచిన వాళ్ళలాగా లేచి కూర్చున్నారు. తర్వాత అమృత కలశాన్ని మళ్ళీ స్వర్గలోకానికి చేర్చాడు హనుమ. ఇదే రాముడి యొక్క విజ్ఞత, హనుమ యొక్క విజ్ఞత కూడా. పుష్పక విమానాన్ని కూడా తన పని అయిపోయిన తర్వాత కుబేరుడికి పంపించేశాడు. ఏం తన దగ్గర ఉంచుకోవచ్చు, మళ్ళీ మరొకసారి అవసరమైనప్పుడు పిలిపించుకున్నాడు. కానీ ఎవరి వస్తువో వాళ్ళకు అప్పగించాడు. ఇక్కడ కూడా అమృత భాండం భూలోకంలో ఉండకూడదు, అందుకని దేవలోకానికి మళ్ళీ చేర్చాడు హనుమంతుడు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ కథని చదివినా విన్నా దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుందని హనుమకు ప్రియుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు వరంగా అభయం ఇచ్చాడు ఫలశ్రుతి చెప్పి. ఓ శతానంద, వింటున్నావా? రాబోయే కలియుగంలో ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ రక్షించేది హనుమంతుడి యొక్క దివ్యనామం ఒక్కటే. అది సర్వులకు శరణ్యం. ఇది ముమ్మాటికి సత్యం. అయితే మనకు ఉండవలసింది భక్తి, శ్రద్ధ. ఇంతవరకు విన్నటువంటి శతానందుడు మరొక ప్రశ్న సంధించాడు. మహర్షి, అనిలాత్మజుడైనటువంటి హనుమ చరిత్ర అమృతరసపూరంగా ఉన్నది. అగస్త్య మహర్షి అగస్త్యుడికి శ్రీరాముడు ఉపదేశించినటువంటి హనుమన్ మంత్ర మహాత్యాన్ని కూడా నాకు చెప్పండి అని అడిగాడు. అగస్త్యుడంతటి వాడికి శ్రీరాముడు ఉపదేశించాడు హనుమన్ మహామంత్రాన్ని. ఆ మంత్రం యొక్క మహాత్యాన్ని కూడా నాకు మీరు చెప్పండి అని భక్తిగా, శ్రద్ధగా అడిగాడు. మరి ఆ విశేషాలన్నీ మనం 23:30 గంటల తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్వామి కథ విని ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే కనీసం 10 మందికైనా సరే ఈ హనుమత్ చరిత్రాన్ని పంచండి. స్వామి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అని మీతో సవినీయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.